హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తాయండి. వాటర్ అని ఇంకిపోయి చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తాన్ని చికెన్కి పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, చికెన్ ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.